ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ విధానంలో కీలక మార్పులు చేయనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రేషన్ బియ్యం తీసుకొని లబ్ధిదారులకు నగదు బదిలీ చేసే ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. బియ్యం వద్దనుకునేవారు స్వచ్ఛందంగా కార్డులు వెనక్కి ఇచ్చిస్తే వారికి తగిన నగదు అందిస్తామన్నారు. ఇక మరోవైపు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ లింకును తొలగించాలన్న ప్రతిపాదన కూడా ప్రజా ఫిర్యాదుల కమిటీలో చర్చకు వచ్చింది. చాలామంది కేవలం ఆరోగ్యశ్రీ పొందేందుకే కార్డు తీసుకొని బియ్యం అమ్ముతున్నారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ప్రతిపాదన వచ్చింది. 1.70 కోట్లలో 1.48 కోట్లకు రేషన్ కార్డుల ఉన్నప్పటికీ అందరూ బియ్యం వాడటం లేదని ప్రభుత్వం భావిస్తోంది. కార్డుల వెనక్కి ఇచ్చిన వారి వల్ల 2,000 కోట్లు ఆదా కావచ్చని అంచనా. 3 వేర్వేరు కార్డు రేషన్ ఆరోగ్యశ్రీ పెన్షన్ ఉండాలన్న సలహాను ప్రభుత్వం త్వరలో నిర్ణయించనుంది. మిలెట్స్, కూరగాయలు రేషన్ షాప్లో అందుబాటులో ఉంచాలన్న ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది.